హలో స్టూడెంట్స్, నేను సుభాషిణిని. మన మునుపటి సెషన్లో సెట్ల గురించి తెలుసుకున్నాం. ఈ సెషన్లో మనం బీజగణితంలో కొన్ని ముఖ్యమైన టాపిక్స్లో ఒకటైన పాలినోమియల్స్ నేర్చుకుందాం. అంశానికి వెళ్లే ముందు కొన్ని అంశాలను చర్చిద్దాం. స్టూడెంట్స్, ఆల్జీబ్రా అంటే ఏంటో తెలుసా? బీజగణితం సంఖ్యల తదుపరి స్థాయిగా ఆలోచన కావచ్చు. బీజగణితాన్ని తెలియని వాటిని గుర్తించే శాస్త్రమని కూడా అంటారు. తెలియని వాటిని కూడా కనుగొనడం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ తర్వాత మీరు నేర్చుకోగలరు లీనియర్, క్వాడ్రాటిక్ మరియు క్యూబిక్ బహుపది గురించి. చతుర్భుజ బహుపదిని పరిష్కరించటం. గ్రాఫ్లను ఉపయోగించి బహుపది యొక్క సున్నాలను కనుగొనడం. వివిధ రకాల బహుపదుల కోసం సున్నాల సంఖ్యను కనుగొనడానికి. ముఖ్య పదాలు: బహుపది, సరళపది, చతుర్భుజ బహుపది, క్యూబిక్ బహుపది, గ్రాఫ్లు, పాయింట్లు, సున్నాలు. బహుపదుల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తు చేసుకుందాం. స్టూడెంట్స్, బహుపది అంటే ఏంటో మీకు తెలుసా? బహుపది అనేది సంకలనం, తీసివేత మరియు గుణకారం వంటి గణిత కార్యకలాపాలతో కలిపి వేరియబుల్స్, స్థిరాంకాలు మరియు గణితాలను కలిగి ఉన్న వ్యక్తీకరణ. బహుపది యొక్క ప్రామాణిక రూపం అనేది వివిధ ఘాతాంకాలతో x యొక్క వేరియబుల్స్ యొక్క గుణకాలు. మనం బహుపది యొక్క నిర్వచనాన్ని గుర్తు చేసుకున్నాం మరియు ఇప్పుడు బహుపది యొక్క డిగ్రీని గుర్తు చేసుకుందాం. బహుపది సమీకరణంలో వేరియబుల్ యొక్క అత్యధిక శక్తిని బహుపది యొక్క డిగ్రీ అంటారు. ఉదాహరణకు, బహుపది సమీకరణం మనం ఇప్పటికే తెలిసిన అంశాలను గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు మనం లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ బహుపదులు, గ్రాఫ్లు మరియు బహుపదుల సున్నాలను కనుగొనడం గురించి నేర్చుకుంటాం. సరళ బహుపది అంటే ఏంటి? డిగ్రీ 1 ఉన్న బహుపదిని లీనియర్ బహుపది అంటారు. ఉదాహరణకి 2x ప్లస్ 4, 3/2y ప్లస్ 5, 3/2y ప్లస్ 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 5z ప్లస్ 67 అన్ని రేఖీయ బహుపదాలు. కాబట్టి మీరు సమీకరణాలను గమనిస్తే అన్ని సందర్భాల్లోనూ వేరియబుల్ యొక్క శక్తి 1 మరియు వేరియబుల్ యొక్క అత్యధిక శక్తి. దీన్ని డిగ్రీ ఆఫ్ పాలినోమినల్ అంటారు. సరే, ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ బహుపది గురించి తెలుసుకుందాం.
డిగ్రీ 2 ఉన్న బహుపదిని క్వాడ్రాటిక్ బహుపది అంటారు. ఉదాహరణకి 8x² + 9x - 1, √7u² - 2u + 5, 3/4y² + 2, -4x². చతుర్భుజ బహుపదులు. మీరు గమనించినట్లయితే బహుపది అత్యధిక శక్తి 2ని కలిగి ఉంటుంది మరియు చతుర్భుజం అనే పేరు చతురస్రం అని అర్థం. స్టూడెంట్స్, క్యూబిక్ బహుపది గురించి మీకు తెలుసా? డిగ్రీ 3 ఉన్న బహుపదిని క్యూబిక్ బహుపది అంటారు. క్యూబిక్ బహుపది యొక్క సాధారణ రూపం ax³ + bx² + cx + d. ఇక్కడ a, b, c, d వాస్తవ సంఖ్యలు మరియు a ≠ 0. కాబట్టి మనం 3 విభిన్న రకాల బహుపదుల గురించి తెలుసుకున్నాం. తరువాత మనం బహుపదులను చూస్తాము. దీని డిగ్రీ 3 కంటే ఎక్కువ ఉంటుంది. వీటిని కేవలం బహుపది అని పిలుస్తారు. ఇప్పుడు మనం బహుపది యొక్క సున్నా గురించి తెలుసుకుందాం. బహుపది యొక్క సున్నా p × m = 0 అయితే వాస్తవ సంఖ్య m అనేది బహుపది px యొక్క సున్నాగా చెప్పబడుతుంది. దీన్ని x m వద్ద px విలువని కూడా అంటారు. మరియు m సున్నా అయితే p × m = 0. ఉదాహరణకి p × x = -x² - 2x + 8. మనం x 1ని p × xలో ఉంచితే మనకి p × 1 = -1² - 2 × 1 + 8 = 5. 5 అనేది x 1 వద్ద px విలువ. x 2 అయినప్పుడు px విలువ p × 2 = -2² - 2 × 2 + 8 = 0. అలాగే p × -4 = -4² - 4² - 2 × -4 + 8 = 0. p2 p - 4 సున్నాకి సమానం. 2 - 4 అనేవి p × x = -x² - 2x + 8. ఇప్పుడు మనం బహుపదుల యొక్క రేఖాగణిత ప్రాతినిధ్యాన్ని నేర్చుకుంటాము. ఇక్కడ గ్రాఫ్లను ఉపయోగించి బహుపదుల యొక్క సున్నాలను చూపవచ్చు. p × 2 = 0 అయినప్పుడు p × x అనే బహుపదాల యొక్క వాస్తవ సంఖ్య t సున్నాగా చెప్పబడుతుందని మనకు తెలుసు. బహుపది యొక్క సున్నా అనేది ముఖ్యమైన అంశం. సరళ మరియు చతుర్భుజ బహుపదుల గ్రాఫ్లను గీయటం ద్వారా బహుపదుల సున్నా ఎందుకు ముఖ్యమైందో మనం తనిఖీ చేస్తాము. ఒక సరళ బహుపది px + q, గా పరిగణించండి. y = px + q యొక్క గ్రాఫ్ x అక్షాన్ని సరిగ్గా ఒక బిందువు వద్ద కలుస్తుంది. అవి -q/p, 0. కాబట్టి లీనియర్ బహుపది px + q, p0 ఖచ్చితంగా ఒక సున్నాని కలిగి ఉంటుంది. అవి y = px + q యొక్క గ్రాఫ్ x అక్షాన్ని ఖండిస్తున్న పాయింట్ యొక్క x కోఆర్డినేట్. ఉదాహరణ 0, 4, 1, 7 పాయింట్ల ద్వారా రేఖీయ బహుపది y = 3x + 4 గ్రాఫ్ను గీయండి. గ్రాఫ్ x -1, x -2 మధ్య x అక్షం మధ్యలో కలుస్తుందని మనం గమనించవచ్చు. ఇది
పాయింట్ వద్ద ఉంది. -4/3, 0. y = 3x + 4 బహుపదాల సున్నా కూడా -4/3 అని కూడా మనకు తెలుసు. అందువల్ల బహుపది y = 3x + 4 యొక్క సున్నా బహుపది x అక్షాన్ని కలుస్తున్న బిందువు యొక్క x కోఆర్డినేట్. సరే స్టూడెంట్స్, ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ బహుపది యొక్క రేఖాగణిత ప్రాతినిధ్యాన్ని చూద్దాం. ఉదాహరణకు క్వాడ్రాటిక్ బహుపది -x² + 7x - 10 అంటే y = -x² + 7x - 10. x యొక్క విభిన్న విలువలను ప్రత్యామ్నాయం చేయటం ద్వారా y విలువలను కనుగొనండి. ఇవ్వబడిన క్వాడ్రాటిక్ బహుపది యొక్క గ్రాఫ్ను గీయటానికి విలువల పట్టికను తీసుకుందాం. ఇప్పుడు గ్రాఫ్ పేపర్పై గుర్తించి పెట్టండి. మనకు ఇలాంటి గ్రాఫ్ వస్తుంది. గ్రాఫ్ నుండి మనం చెప్పగలం క్వాడ్రాటిక్ బహుపది యొక్క సున్నాలు 2 మరియు 5. అలాగే పారాబోలా ఏర్పడిన క్వాడ్రాటిక్ బహుపది యొక్క x కోఆర్డినేట్లు y అక్షాన్ని కలుస్తాయి. గ్రాఫ్ పేపర్పై క్వాడ్రాటిక్ బహుపది పారాబోలాను ఏర్పరుస్తుందని మనం గమనించవచ్చు. క్వాడ్రాటిక్ బహుపది యొక్క సున్నాలు x కోఆర్డినేట్లు అని చెప్పవచ్చు. ఇక్కడ ఏర్పడిన పారాబోలా x అక్షాన్ని కలుస్తుంది. పై పరిశీలన ఆధారంగా క్వాడ్రాటిక్ బహుపది యొక్క గ్రాఫ్ ఒక పారాబోలా అని చెప్పవచ్చు. పరిష్కారాలు లేదా క్వాడ్రాటిక్ బహుపది యొక్క సున్నా x అక్షంతో పారాబోలా ఖండనపై ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని పరిశీలిద్దాం. పారాబోలా x అక్షాన్ని 2 పాయింట్ల వద్ద కలిస్తే సరిగ్గా 2 పరిష్కారాలు ఉంటాయి. పారాబోలా ఒక బిందువు వద్ద x అక్షాన్ని ఖండిస్తే సరిగ్గా ఒక పరిష్కారం ఉంటుంది. పారాబోలా x అక్షాన్ని ఖండిస్తే అప్పుడు పరిష్కారం ఉండదు. ఇప్పుడు మనం క్యూబిక్ బహుపది యొక్క రేఖాగణిత ప్రాతినిధ్యాన్ని తనిఖీ చేద్దాం. క్యూబిక్ బహుపది x³ - 9xని పరిగణించండి. అంటే y = x³ - 9x. x యొక్క విభిన్న విలువలను ప్రత్యామ్నాయం చేయటం ద్వారా y విలువను కనుగొనండి. క్యూబిక్ బహుపది కోసం పట్టిక విలువను ఈ క్రింది విధంగా నిర్వచిద్దాం. గ్రాఫ్ పేపర్పై పాయింట్లను గుర్తించండి. వక్రరేఖ x అక్షాన్ని 3 పాయింట్ల వద్ద కలుస్తుంది. పట్టిక మరియు గ్రాఫ్ నుండి 0, -3, 3 క్యూబిక్ బహుపది యొక్క సున్నాలు అని చెప్పవచ్చు. దీని నుండి మనం ఒక క్యూబిక్ బహుపది గరిష్టంగా 3 సున్నాలను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. గమనిక, n డిగ్రీ యొక్క బహుపది p × x, y = p × x యొక్క గ్రాఫ్ అత్యధికంగా n పాయింట్ల వద్ద x అక్షాన్ని కలుస్తుంది. కాబట్టి డిగ్రీ n యొక్క బహుపది p × x గరిష్టంగా n సున్నాలను కలిగి ఉంటుంది.
మనం నేర్చుకున్న అంశాలను క్లుప్తంగా చెప్పుకుందాం. గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు. ఈ సెషన్లో మనం నేర్చుకున్నది బహుపదులు అనేది వేరియబుల్స్, స్థిరాంకాలు మరియు ఘాతాంకాలతో కూడిన గణిత వ్యక్తీకరణలు. కూడిక, తీసివేత మరియు గుణకారం వంటి కార్యకలాపాలతో కలిపి ఉంటాయి. బహుపది యొక్క డిగ్రీ దాని వేరియబుల్ యొక్క అత్యధిక శక్తిగా నిర్వచించబడింది. బహుపది సున్నాకి సమానమయ్యే విలువలు మరియు వీటిని గ్రాఫికల్ ప్రాతినిధ్యాల ద్వారా నిర్ణయించవచ్చు. బహుపదుల యొక్క రేఖాగణిత ప్రాతినిధ్యాలు, వాటి సున్నాలను మరియు అవి x యాక్సిస్ను ఎలా కలుస్తాయి? డిగ్రీ n యొక్క బహుపది అత్యధికంగా n సున్నాలను కలిగి ఉంటుంది. ఇది బహుపది బీజగణితంలో గుర్తుంచుకోవాల్సిన కీలకమైన భావన.